కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంత గొప్ప ఆనంద ధ్యానాన్ని ఎప్పుడైనా మీరు ఏదైనా టెన్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఆ టెన్షన్ కాసేపు దూరంగా విసిరేసి ఈ ఆనంద ధ్యానం చేస్తే వెంటనే శరీరంలో పాజిటివ్ మార్పులు వస్తాయి. నెగిటివ్ మార్పులు ఆగిపోయి పాజిటివ్ వస్తాయి. ఎందుకంటే టెన్షన్లో ఉన్నప్పుడు మీరు చేయగలిగింది ఏమీ లేనప్పుడు ఇది చేసుకోవాలి. అనవసరమైన బాడీలో అలా హెల్త్ ప్రాబ్లం మార్పులు రాకుండా. టెన్షన్లో ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేరు. అవి విజయవంతమైన నిర్ణయాలు జరగవు. టెన్షన్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి ఇలాంటి చేసుకొని తర్వాత దేనికి మీరు టెన్షన్ పడ్డారో దాని గురించి ఆ తర్వాత ఆలోచిస్తే కొంచెం మనసు షార్ప్గా పనిచేస్తుంది.